నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. అచ్యుతాపురం ఘటనలో బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్ ఆ తర్వాత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. అచ్యుతాపురం ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుందని చెప్పారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారని చెప్పుకొచ్చారు. ఎంతమంది చనిపోయారో తెలియదన్నారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని జగన్ వివరించారు. తమ హయాంలో ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సమయంలో ఎల్జీ పాలిమర్స్లో ఘటన జరిగితే 24 గంటల్లో పరిహారం ఇప్పించామని జగన్ చెప్పారు. నాడు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. గంటల్లోనే 30 కోట్లు పరిహారం సొమ్ము పంపించామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం తమ ప్రభుత్వంలా స్పందించలేదన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోందన్నారు. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదం ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలన్నారు. ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చేదే పరిహారమని సూచించారు. వారికి సరైన న్యాయం జరగకపోతే వారి కోసం తానే స్వయంగా ధర్నాకు వస్తానని జగన్ హెచ్చరించారు. ఈ ఘటనలో ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా. కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. పరిపాలన అంటే గెలిచిన వారు ప్రభుత్వంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటం, ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు పరిపాలన అంటే గెలిచిన వారు ప్రభుత్వంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించడం, దాడులకు దిగడం లాంటివి కాదని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కావన్నారు. కార్మికులు చనిపోయేవారు కాదు, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోందని జగన్ విమర్శించారు. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి కింద ₹1 సాయం ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారన్నారు. స్కూల్సు, ఆసుపత్రులు, పరిశ్రమలు అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. కొట్టడం, చంపడం, ఆస్తులు ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. మళ్ళీ తమ ప్రభుత్వం వస్తుందని, ఈసారి లెక్కలు సరిచేస్తామని, ప్రజారంజకమైన పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ప్రజలు ఈ ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నారని జగన్ అన్నారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.